శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన బుధవారం రాత్రి అనంత తేజమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వభూపాల అంటే అందరూ రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. ఆ ఆపద్బాంధవుడి దివ్య మంగళ స్వరూపము, ఆ సందర్శన భాగ్యం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందర్శన భాగ్యం శ్రీనివాస మంగాపురం నుంచి మనందరికీ కూడా స్వామివారు ఇష్ట సంరక్షణ, ఆర్తజన రక్షణే ధ్యేయంగా స్వీకరించినటువంటి శ్రీ వెంకటేశ్వర అవతారంలో సందోహమంతా కూడా రకరకాల నాట్య విన్యాసాలతో జగత్ప్రభువుని సేవించడానికి వేంచేపు చేశారు. మరి స్వామి చూడండి, ఆ బకాసురుడు అనబడేటువంటి ఆ అక్కన మంగళ వాయిద్యాలు, అదేవిధంగా కోలాటాలు, భజనలు, వివిధ రకాలైనటువంటి వాద్య దివ్యమైనటువంటి అనుగ్రహంతో ముందుకు కదులుతూ ఉన్నారు శ్రీనివాస మంగాపుర మాడవీధులలో. అలర్మేల్ మంగాపురం అన్నాం అంటే కళ్యాణం జరిగిన తదుపరి 6 నెలల పాటు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఈ పురములో నివసించారట. అటువంటి నూతన దంపతులుగా స్వామివారు అమ్మవారు సమస్తమైనటువంటి సంపదలను, అభీష్టాలను అనుగ్రహిస్తూ గోసంఘాన్ని రక్షించి బృందావన క్షేత్రంలో సంచరించి గోకులానికి అధిపతిగా వేదనుణ్ణి బకాసురుణ్ణి వధించి తన భక్తుల యొక్క భయాన్ని పోగొట్టినటువంటి అభయప్రదాతగా స్వామివారి యొక్క సుందర ముఖారవింద దర్శనం మనందరికీ కూడా కలుగుతోంది. స్వామివారి యొక్క అపారమైనటువంటి కరుణకి పాత్రులు కావాలి అంటే వాళ్ళలో చూడండి, అందరూ చక్కగా ఆనందోత్సాహాలతో కోలాటాలు, ఆ స్త్రీమూర్తులందరూ కూడా స్వామివారిని రంజింపజేయడానికి నవనవోన్మేషంగా చక్కటి పట్టు వస్త్రాలు ధరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అన్నటువంటి ఆ తృష్ణతో ఎంతో ఉత్సాహం చతుర్ముఖ బ్రహ్మ, దేవ, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష, అప్సరస, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలు, రాజులు, పరివారాలు, అనంత గరుడ, విశ్వక్సేన, సుదర్శన, పాంచజన్య శ్రీభూతమైనటువంటి ఈ భూమి మొత్తానికి అధిపతి ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. ఎప్పటికీ ఎన్నటికీ ఈ భూదేవికి, ఈ భూమికి అధిదేవతగా శ్రీ మహావిష్ణువు మనకి సాక్షాత్కరిస్తూ ఉంటారు. అటువంటి ఆ స్వామివారి యొక్క వాహనాన్ని మోసేవాళ్ళు ఎవరయ్యా అంటే ఈ సమస్త జగత్తుకి కూడా చక్రవర్తులు అవ్వగలిగిన వాళ్ళు, రాజులు అవ్వగలిగిన వాళ్ళు, మనకి సూక్ష్మ రూపంలో దేవతలుగా ఉండేటువంటి సమస్త దేవతా పరివారమంతా కూడా ఈ వాహన సేవలో పాల్గొంటారట. నా విష్ణు పృథివీపతి అన్నారు. అంటే విష్ణువు కానివాడు ఎవరూ కూడా రాజు కాలేడు. అంతేకాకుండా జిఆర్గార్ల గోష్ఠితో, కోలాటాలతో, భజనలతో నయనానందకరంగా స్వామివారు ఈ సేవను స్వీకరిస్తున్నారు. ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి ఆభరణాలను సమర్పించి శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, గోపాల రమణీయ వేష, రాధా వల్లభ గోపాల కృష్ణ, రాజగోపాల రమణీయ వేష, రాధా వల్లభ గోపాల కృష్ణ, హరి 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 ఓ మన్నా మన్నా సంపన్న
పరమాత్మ అంతా నిండిపోయినటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం దర్శించగలగాలి. అంతేకాకుండా పరమాత్మ యొక్క సృష్టి అయిన జగత్తును జగత్తుగా చూడడం అజ్ఞానంట. ఈ జగత్తుని పరమాత్మగా దర్శించడం సుజ్ఞానంట. జగత్తునంతా కూడా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. ఎప్పుడు అవతరిస్తాను? ధర్మానికి దివ్య రూపాన్ని సందర్శిస్తూ మంగళ నీరాజనాలను తీసుకుంటున్నాను. వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా. ఒకప్పుడు మన పూర్వీకులందరూ వాడవాడలా హరికథలలో తన్మయులయ్యేవాళ్ళు. ఆరాధన చాలా శ్రేష్టమైంది అంటూ విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడెడే వేదంబులు, విష్ణుడొక్క. అటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న భక్తులందరూ కూడా శ్లాఘనీయులే, స్వామి అనుగ్రహాన్ని పొందిన వాళ్లే. పరమభావనతో అలనాడు పద కవిత పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు కూడా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద. శృంగారశీలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం, సంగీతలోలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం, విధినుత హరికి